నెల్లూరు జిల్లాలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. గత 4 నెలల పరిశీలిస్తే 33% లోటు వర్షపాతం నమోదైంది. మరోవైపు ఎండ తీవ్రత వల్ల పంటలకు పెట్టే నీరు కూడా వేడిగా మారిపోతుంది. దీంతో దిగుబడి తగ్గుతుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త వినీతతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. ఆచార్య ఎన్జీ రంగా పరిశోధనా కేంద్రం నెల్లూరు ఇన్ఛార్జిగా ఉన్న శాస్త్రవేత్త వినీత గారితో మనం కొన్ని ఈ ఎల్నినో సంబంధించి ఎలాంటి పరిస్థితులు నెల్లూరు జిల్లా నెలకొన్నాయి, రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ప్రస్తుతం పంట పరిస్థితులు, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వరి అధికంగా సాగైంది, రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలా, పంట దిగుబడులు తగ్గకుండా ఉండేందుకు నీటి పొదుపు పద్ధతులు కూడా ఎలా పాటించాలా అనే వాటి మీద కూడా అడిగి తెలుసుకుందాం. మామూలుగా ప్రతి సంవత్సరము ఎడగారు సీజన్ లో 40,000 హెక్టార్లు గాని సాగు అవ్వాల్సి ఉంటే ఈ సంవత్సరం దాదాపు 60,000 హెక్టార్ల వరకు కూడా సాగు చేయడం జరుగుతుంది రైతులు. వీటిలో ఆ నీటిని బట్టి మాత్రం ఈ పంటలన్నీ వేశారు. కానీ అధిక ఉష్ణోగ్రతల వలన భూమి లోపలి పొరల్లో ఉన్నటువంటి నీరంతా కూడా పైకి ఆవిరయ్యి భూమి లోపల ఉన్న ఉప్పు అంతా కూడా భూమి పైన చేరి ఈ సీజన్ లో మనకు వరి అనేది చాలా అంటే ఉప్పు ప్రభావానికి బాగా లోనవుతుంది. అయితే ఈ ఎల్నినో ప్రభావం వలన అది ఇంకా ఉధృతమైంది. ముఖ్యంగా మనం నీళ్లు పెట్టిన తర్వాత బాగా ఉప్పు కరిగిన నీటిని మురుగు కాలువల ద్వారా తీసివేసి ఫ్రెష్ గా నీళ్ళని మళ్లీ పెట్టుకోవాలి. అంతేకాకుండా సాయంత్రం వేళల్లో ఈ ఉప్పు నీటిని తీసి పొద్దున మాత్రమే బాగా చల్ల నీటిని పెట్టినట్లయితే ఫ్రెష్ నీటిని కొంతవరకు ఈ ఉప్పు ప్రభావాన్ని తట్టుకొని క్రాప్ అనేది కొంత ఎదుగుదల అనేది కనపడుతుంది. కాబట్టి రైతులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రతి చోట కూడా ఈ ఉప్పు ప్రభావం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఈ ఉప్పు నీటిని తీసివేసి కొత్త నీటిని పెట్టుకోవడం అనేది చేయాలి. అన్ని చోట్ల కూడా ఈ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఎడగారు సీజన్ లో మనకి నల్లి అనేది ఎక్కువగా అటాక్ అవుతుంది. అది ఈ సీజన్ లో కూడా ఈ విపరీతమైన ఎండల వలన అధిక ఉష్ణోగ్రతల వలన ఈ వేడి గాలుల వలన మనకి నల్లి ఉధృతి ఎక్కువగా ఉంది. సో మేము రైతులందరికీ కూడా నల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ప్రొఫెనోఫాస్ అయితే ఒక ఎకరాకి 400 మిల్లీలు చొప్పున, అదే ఒబెరాన్ అయితే ఎకరాకి 100 మిల్లీలు, లేదంటే ప్రొపార్గైట్ అయితే ఎకరాకి 300 మిల్లీలు చొప్పున పిచికారీ చేసుకోమని చెప్తున్నాము. చాలా మంది రైతులు ఈ మందులతో సహా మళ్ళీ జింక్ కానీ వేరే సైపర్మెథ్రిన్ ఇలాంటి మందులు కూడా కలిపి కొట్టడం వలన ఇంకా ఫైటోటాక్సిసిటీ అనేది ఆకుల మీద కనబడుతూ మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి దయ ఉంచి ఈ ఎక్కువగా వేరే మందులన్నీ కలపకుండా అచ్చంగా ఈ అకారిసైడ్స్ అంటే నల్లికి సంబంధించిన మందులను మాత్రమే వాడుకోవాలని రైతులను కోరుకుంటున్నాము. మినుము మాత్రం ఇంత ముందు లాగానే 161 హెక్టార్లు అయితే సాగులోకి రావడం జరిగింది. అయితే కొన్ని చోట్ల వింజమూరు ఎక్కడైతే రెయిన్ ఫెడ్ ఉందో వర్షాధార పంటల్లో ఇంకా కంది అనేది వేయలేదు. కానీ కందిని మనం దాదాపు ఆగస్టు వరకు కూడా వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తదుపరి వర్షాలు పడినట్లయితే మనం కంది అనేది వేసుకోవడం కూడా జరుగుతుంది. అన్ని ఆరుతడి పంటల్లో మనకి ముఖ్యంగా కాటన్ కూడా వేస్తున్నారు, ప్రత్తి కూడా వేస్తున్నారు 1000 హెక్టార్ల వరకు. కాటన్ లో ముఖ్యంగా వేడి గాలుల వలన బోల్ డ్రాప్ అంటే మనకు బోల్స్ అనేది బాగా పడిపోవడం జరుగుతుంది. సో అదే కాకుండా అన్ని పంటల్లో కూడా సకింగ్ పెస్ట్ కాంప్లెక్స్ అంటే రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి చాలా ఎక్కువైంది. మొక్కజొన్న, సజ్జలో కూడా ఫాల్ ఆర్మీ వార్మ్ కత్తెర పురుగు ఉధృతి ఎక్కువైంది. తర్వాత షూట్ ఫ్లై గానీ, స్టెమ్ బోరర్ గానీ, ఈవెన్ వరిలో కూడా స్టెమ్ బోరర్, లీఫ్ ఫోల్డర్ కూడా అక్కడక్కడ కనపడుతుంది. కాబట్టి రైతులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ సకింగ్ పెస్ట్ కాంప్లెక్స్ కి సరిపడా మందులను పిచికారీ చేసుకోవాలని కోరుకుంటున్నాము. రిజర్వాయర్ లో కూడా చాలా తక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి కాలువల నుంచి వచ్చే నీటిని వృధా చేయకుండా వాటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ సీజన్ లో ఈ ఎండలకి మొక్కలు బాగా చనిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ముఖ్యంగా వరిలో పైరును అనేది ఎప్పుడు కూడా ఆరగట్టకూడదు, ఎండబెట్టకూడదు. ఒకసారి మనం గానీ పున్నీళ్లు మురుగునీటి కాలువల ద్వారా తీసిన వెంటనే అంటే పొలం అనేది ఆరకుండా ఎండకుండా వెంటనే నీళ్లు పెట్టినట్లయితే మనకు మొక్కలు రికవర్ అవుతాయి. కానీ నీళ్లు తీసేసి పొలాన్ని ఆరగట్టినట్లయితే ఈ ఉప్పు ప్రభావం ఇంకా ఎక్కువయ్యి మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక జాగ్రత్తలు చర్యలు చెప్తుంది. మీరు శాస్త్రవేత్తగా రైతులకి మీరు నీటి పొదుపు పద్ధతులు కానీ సాధారణంగా ఏం చెప్పొచ్చు రైతులకి పొలాల్లో కానీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా? మనకి ఫామ్ పాండ్స్ కానీ, నీటి కుంటలు కానీ ఎక్కడైనా నీటిని వృధా చేయకుండా అవసరమైన చోట మాత్రమే నీటిని వాడుకుంటూ నీటిని పొదుపు చేసుకున్నట్లయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో చూస్తే ఎడగారులో ప్రాబ్లం లేదు. కానీ ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది మేజర్ ఏరియా నెల్లూరులో దాదాపు 2,30,000 నుంచి 40,000 హెక్టార్ల వరకు వరి సాగు అవుతుంది రబీలో. అయితే ఈ ఎల్నినో ప్రభావం వలన పైన మనకు ఈ కేసీ కెనాల్ నుంచి కానీ నీరు అనేది రాకపోతే, అసలు మనకు ప్రాజెక్టులు కానీ నిండకపోతే రబీ ఏరియా మొత్తం బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే
మా నెల్లూరు జిల్లాలో నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య ఋతుపవనాల వలన మనకు వర్షాలు పడ్డా కూడా ప్రాజెక్టులో నీళ్లు ఉండవు కాబట్టి తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చిలో కూడా నీటి లభ్యత అనేది తక్కువ అవుతుంది కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రైతులు కాలువల నుంచి నీరు వచ్చినప్పుడు వాటిని వృధా చేయకుండా ఎక్కడికక్కడ అవసరమైనంత మాత్రమే నీటిని వాడుకోవాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా చూస్తే రానున్న రబీకి ఈ ఎల్నినో ప్రభావంతో వర్షాలు గాని పడకుండా ఉంటే తీవ్ర సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఇందుకోసం రైతులు ముందుగానే ఒక ప్రత్యేక ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో కూడా నీటి పొదుపు పద్ధతులు పాటిస్తే ఎల్నినో పరిస్థితులు వచ్చినా కూడా భూగర్భ జలాలు తగ్గకుండా ఉంటాయని, దీనికి అందరూ రైతులు అందరూ సమైక్యంగా పనిచేస్తే బాధ్యతాయుతంగా అందరూ పనిచేస్తేనే ఎల్నినోని ఎదుర్కోవచ్చని కూడా శాస్త్రవేత్త వినీత చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామాన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.